అందరికీ నమస్కారం. నేను మీ మురళీని. కర్ణుడి చావుకు 1,00,000 కారణాలు, జగన్ ఓటమికి కూడా ఎన్నో కారణాలు. అందులో ముఖ్యంగా మద్యపాన నిషేధం, 3 రాజధానులు, ఉద్యోగుల సిపిఎస్ రద్దు, పోలవరం ప్రాజెక్ట్, రైతన్నకు జగనన్న సర్వే, ఇవన్నీ కూడా మీకు తెలుసు. కానీ వీటికి తోడు కొడాలి నాని, పేర్ని నాని, రోజా, బోరుగడ్డ, శ్రీరెడ్డి ఇలాంటి వాళ్ళు వైసీపీ ఫైర్ బ్రాండ్లో అని చెప్పుకుంటూ జగనన్న సీట్నే ఫైర్ చేసేశారు. 11 సీట్లకు జగన్ని పరిమితం చేసేశారు. ఇప్పుడు జగన్ మళ్ళీ తన అధికారం చేజెక్కించుకోవడానికి క్షేత్రస్థాయిలో ప్రణాళికలు సిద్ధం చేసేశారా అంటే అది లేదు. పార్టీ కార్యక్రమాలకు పార్ట్ టైం రాజకీయాలు చేస్తున్నారు. ఇలా చేయడం వలన పార్టీ కేడర్లో ఒకంత అసహనం మొదలైపోయింది. అంతేకాదు, జగన్ చుట్టూ ఉండే కోటరీ వలన జగన్ పార్టీకి వచ్చే నష్టాన్ని గుర్తించలేకపోతున్నారు అనేది పార్టీ సీనియర్లలో మాట. ఇక ఇప్పుడు కొత్తగా తెర మీదకి వచ్చింది మాత్రం జగన్ పాదయాత్ర. ఈ పాదయాత్రలో ఎన్నో అవరోధాలు ఎదురవ్వచ్చు. ఎందుకంటే దానికి ఉదాహరణ లోకేష్ పాదయాత్ర. జగన్ తన తండ్రి మరణానంతరం సానుభూతితో పాదయాత్ర మొదలుపెట్టి అధికారాన్ని చేజెక్కించుకున్నారు. మరి ఇప్పుడు జగన్కు అధికారం దక్కాలంటే ఎన్నో అవరోధాలు. అందులో ముఖ్యంగా సునీత న్యాయ పోరాటం. వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీత ఎక్కువగా అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డిపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వారి వెనుక కుటుంబ పెద్దలు ఉన్నారనేది ఆమె అనుమానం. ముఖ్యంగా వివేకానంద రెడ్డి ఉంటే తమ రాజకీయ ఆధిపత్యానికి గండి పడుతుందని భావించి తన తండ్రిని చంపేశారన్నది ఆమె అభియోగం. సునీత చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చారు. కోర్టులకు కూడా ఇదే విషయాన్ని నివేదిస్తున్నారు. ఇక రాజశేఖర రెడ్డి కుమార్తె షర్మిల సైతం ఇదే తరహా అనుమానాలు వ్యక్తం చేస్తూ తన అన్నగారైన జగన్పై అనుమానం వ్యక్తం చేశారు. ఇక సునీతతో పాటు షర్మిల ఈ హత్య కేసు విచారణలో జగన్ సర్కారు వైఖరిని తప్పుపడుతున్నారు. నిందితులను కాపాడుతున్నారని నేరుగా జగన్మోహన్ రెడ్డిపై ఆరోపణలు చేశారు. అయితే ఇందులో సునీత మాత్రం కేవలం పాత్రధారులే కాదు, సూత్రధారులను కూడా బయటకు తీయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక ఆమె పోరాటం సుప్రీంకోర్టు సైతం కదిలించింది. ఒక కేసు విచారణ పూర్తయిన తర్వాత మళ్ళీ రీఓపెన్ చేసి విచారణ మొదలు పెట్టడం వెనుక ఆమె న్యాయ పోరాటం ఎంత ఉంది అన్నది మనందరికీ అర్థమవుతుంది. నిజంగా ఇది అభినందించదగ్గ విషయం. అయితే కోర్టు ఆదేశాలతో ఈ కేసు విచారణ మొదలైన మరుక్షణం నుంచి సరికొత్త అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. హై ప్రొఫైల్ కేసు కావడంతో సంచలనాలు నమోదవుతాయి అన్నది రాజకీయ విశ్లేషకుల మాట. ఇక సీనియర్లది కూడా అదే బాధ. వైసీపీలో ఉన్న సీనియర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పొలిటికల్ ఫ్యామిలీలో అండ చాలా ఎక్కువ. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు కాంగ్రెస్ పార్టీలో ఒక వెలుగిన కుటుంబాలన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాయి. ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారి మాదిరిగా జగన్ వద్ద వాళ్ళకి అనుకున్నంత ప్రాధాన్యత దక్కలేదు. ఆ బాధతోనే చాలామంది ప్రత్యామ్నాయం లేక పార్టీలోనే కొనసాగుతూ సైలెంట్గా ఉండిపోయారు. ఇక జగన్మోహన్ రెడ్డి చెబితే వినరు, తమ విషయంలో అస్సలు ప్రాధాన్యత ఇవ్వరు అన్న బాధ వారిలో ఉంది. ఆ కారణంతోనే సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు చాలా రోజులు పార్టీకి దూరంగా ఉండిపోయారు. ఫలితాలు వచ్చిన తర్వాత పూర్తిగా సైలెంట్ అయిన ఆయన కూడా ఇటీవల మళ్ళీ యాక్టివ్ అయ్యారు. ఇక జగన్మోహన్ రెడ్డి తీసుకునే నిర్ణయాలు, ఆయన వ్యవహార శైలి చాలామంది సీనియర్లకు రుచించడం లేదు. తాను జగన్మోహన్ రెడ్డి కోసం త్యాగం చేస్తే తమ త్యాగాలను అసలు పట్టించుకోవడం లేదన్న బాధ చాలామంది సీనియర్లలో ఉంది. ఇక షర్మిల విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి వెనక్కి తగ్గే పరిస్థితి కనిపించడం లేదు. ఆమె ఎప్పుడైతే తనపై రాజకీయ ప్రత్యర్థిగా మారారో అప్పటి నుంచి తన అభిప్రాయాన్ని మార్చుకున్నారు జగన్. ఇదే విషయాన్ని తాజాగా న్యాయస్థానానికి సైతం చెప్పుకొచ్చారు. వారి ఆస్తులకు సంబంధించిన వివాదం పరిశ్రమల లా బోర్డు కోర్టులో నడుస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో తాజాగా బెంగళూరులో కోర్టుకు తమ కుటుంబ ఆస్తులకు సంబంధించిన వివరాలను జగన్ సమర్పించారు. అయితే నేను కష్టపడి సంపాదించుకున్న ఆదాయంతో పాటు ఆస్తులను నా చెల్లెలు షర్మిలకు ఇవ్వాలని అనుకున్నాను. కానీ ఆమె తనపై రాజకీయంగా కత్తులు నూరుతుంటే నేను ఎలా ఇస్తాను, అందుకే నా నిర్ణయాన్ని నేను మార్చుకున్నాను అని ఉపసంహరించుకున్నట్లు కూడా చెప్పుకొని వచ్చారు. ఈ విషయంలో కూడా తల్లి చెల్లి విషయంలో న్యాయం చేయలేకపోయారు జగన్ అన్నది బయట బాహాటంగా వినిపిస్తున్నటువంటి మాట. ఇక షర్మిల విషయంలో తన అభిప్రాయం మారదని తేల్చి చెప్పిన జగన్ రాజశేఖర రెడ్డి కుటుంబం అభిమానులను ఆ ఇద్దరిని కలుపుతారని వార్తలు వచ్చాయి. కానీ తాజాగా జగన్ కోర్టుకు నివేదించిన వార్తల్లో చూస్తే ఇక జగన్ షర్మిల కలవరేమో అన్న విషయం రాజకీయ వర్గాల్లో చర్చకు దారిలేపింది. మరి ఇక నెక్స్ట్ విషయానికి వస్తే మతపరమైన ప్రభావం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై మతముద్ర ఉంది. హిందూ వ్యతిరేక పార్టీగా వైసీపీ ఎక్కువ మంది చూస్తూ ఉంటారట. మరి ముఖ్యంగా బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య సామాజిక వర్గాలన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విషయంలో వ్యతిరేకంగా ఉంటుందట.
ఎందుకంటే హిందూ వ్యతిరేక ముద్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై ఉంది. మరి ఇప్పుడు దీన్ని హైలైట్ చేస్తుంది భారతీయ జనతా పార్టీ. తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డు వివాదం, పరకామణిలో చోరీతో పాటు ఎన్నెన్నో విషయాలు ఇప్పుడు బయటపడుతున్నాయి కదా. దాన్ని దృష్టిలో పెట్టుకుని బీజేపీ వైసీపీపై మతపరమైన పోరాటానికి తెరలేపి ఇక ఆ పార్టీ నేతలు సైతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసేస్తున్నారు. ఇది కూడా ఈ 40% ఓటు బ్యాంకుపై చాలా ప్రభావం పడుతుంది. అంటే 2029లో జరిగే ఓటు బ్యాంకుపై జగనన్నకు వచ్చిన అంటే ఈ ఎలక్షన్లో వచ్చిన 40% ఓట్లపై కూడా ప్రభావం చూపెడుతుంది అని అంటున్నారు. ఇక పవన్ చర్యలతో జనసేన ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గంపై ప్రత్యేకమైన దృష్టి పెట్టారు. ఇక పవన్ కళ్యాణ్ ఆదేశాలతో జనసేన పార్టీ ఎస్టీ వర్గానికి చాలా దగ్గరవుతూ వస్తుంది. అయితే ఆది నుంచి ఆ వర్గం కాంగ్రెస్ పార్టీ వైపు ఉండేది, తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు మళ్ళీపోయింది. మరి ఈసారి పవన్ కళ్యాణ్ గిరిజన ప్రాంతాలపై దృష్టి పెట్టడం, ఆ ప్రాంతాల్లో మౌలిక వసతులు పెద్ద ఎత్తున కల్పించడం జరిగింది. మరి ఆ సామాజిక వర్గంలో సైతం మార్పులు కనిపిస్తాయి కదా. క్రమేపీ ఎస్టీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరం అవుతున్నట్లు సంకేతాలు కనబడుతున్నాయి. అదే కానీ జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 40% ఓట్ బ్యాంకులో గండి కొట్టేసినట్లే. ఇక టీడీపీ వ్యూహానికి వద్దాం. మరోవైపు తెలుగుదేశం పార్టీ ఎస్సీ సామాజిక వర్గంపై దృష్టి పెట్టింది. ఎస్సీ వర్గీకరణ ద్వారా ఆ సామాజిక వర్గంలో పట్టు సాధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి ఎస్సీలు వెన్నుదన్నుగా నిలుస్తూ వచ్చారు. మొన్నటి ఎన్నికల్లో 11 స్థానాల్లో వైసీపీ ఎస్సీ రిజర్వ్డ్ స్థానాల్లో విజయం దక్కించుకుంది ఎక్కువగా. మరి ఇప్పుడు పల్లె పండుగ పేరుతో దళిత వాడల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. దీంతో ఆ వర్గంలో కొత్త రకం చేంజ్ కనిపిస్తుంది. ఈ ప్రభావంతో ఆ 40% ఓటు బ్యాంకుపై కూడా ఈ ప్రభావంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చిన 40% ఓటుతో మరి దానికి కూడా గండిపడే అవకాశం కనపడుతూ ఉంది. మరి ఇన్ని విషయాలు దృష్టిలో పెట్టుకుంటే మరి జగన్ 2029లో మళ్ళీ గెలుస్తారా అంటే మరి క్షేత్రస్థాయిలో ఏ విధమైన మౌలిక వసతులతో కూడినటువంటి ప్రచారం కానీ లేదా క్షేత్రస్థాయిలో ప్రజలకు దగ్గరగా ఉండాలి నాయకుడు అనే ఆలోచనలో కానీ జగన్ లేరు. ముఖ్యంగా లోకల్ నాయకులు కానీ లేదు నాయకులుగా పేరు పొందినటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు వీళ్ళందరూ కూడా సైలెంట్గా ఉన్నారు. దీనికి కారణం ఆయా నియోజకవర్గాల్లో ప్రజల యొక్క వ్యతిరేకతే కారణం అంటున్నారు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి పార్ట్ టైం రాజకీయాలు చేయడం ఎవరికి రుచించడం లేదు. పసలేని ఉద్యమాలు, మొన్న ప్రభుత్వ ఆసుపత్రులపై వైసీపీ చేస్తున్నటువంటి పోరాటాలు, కోటి సంతకాల కార్యక్రమం, ఇటువంటివన్నీ కూడా పసలేని కార్యక్రమాలుగా ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం చూపెట్టడం, దానికి అనువుగా కూటమి ప్రభుత్వం తన పాచికలను కదపడం, ఇవన్నీ కూడా వైసీపీ పార్టీకి పెద్ద నష్టాన్ని తీసుకొచ్చే విధంగా కనపడుతుంది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి తన క్యాడర్ అంటే తన కోటరీ నుంచి బయట పడలేకపోతే మాత్రం 2029 కూడా జగనన్నకు పెద్ద దెబ్బే అన్న మాటలు వినబడుతున్నాయి. ముఖ్యంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈ 2014 నుంచి 2019 వరకు దేన్నైతే మభ్యపెట్టి ప్రజలను పక్కన పెట్టడానికి చూశారో అటువంటి వాటిపై తన నిజాయితీని నిరూపించుకోవాల్సిన సమయం అయితే ఆసన్నమైంది. మరి ఇప్పటికి 2 సంవత్సరాలు అవుతుంది కూటమి ప్రభుత్వం తన అధికారాన్ని దక్కించుకుని. మరొక 3 సంవత్సరాల్లో మళ్ళా ఎన్నికలు అయితే రావడం జరుగుతుంది. అందులో ముఖ్యంగా మనం ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటి అనంటే ప్రజల్లో, ప్రజాక్షేత్రంలో ప్రజల యొక్క మనోభావన లేదా ప్రజల యొక్క ఆలోచన విధానం వైసీపీ పార్టీపై ఎలా ఉన్నది అన్నది ఆలోచించుకోవాలి. ముఖ్యంగా ప్రజల్లో వైసీపీ పార్టీకి ఉన్నటువంటి అభిప్రాయాన్ని నేను మీకు చిన్న బయట అంటే ఒక వ్యక్తి తన దృష్టిలో వైసీపీ పార్టీకి ఉన్నటువంటి దాని స్థానాన్ని ఏ విధంగా చెప్పాడన్నది చూద్దాం. ఒకసారి ఇక్కడ చూడండి. ఇంకా నంబర్ వాళ్ళది అవసరం లేదు. ఎవరు నమ్ముతాడు? పోలారం చేయలేదు, రాజధాని 3 రాజధానులను ఎక్కడ ఇటీరాయి పెట్టలా, అవునా కదా? మనం చూస్తున్నాం అన్ని అబద్ధాలే కదా. మరి ఎవడో చేలో ఈయన రాళ్ళు బాతుకున్నాడు, బొమ్మలేసి పేద పుస్తకాల మీద బొమ్మలేసాడు. మరి ఇవన్నీ కనపడుతున్నాయి కదా జనాలకి, అందుకని ఓడిపోయాడు. చూశారు కదా, ఒక సామాన్యుడే ఇలా మాట్లాడుతున్నాడు అని అంటే చదువుకున్న మేధావులు, అలాగే ఎంతోమంది రాజకీయ విశ్లేషకులు, అలాగే మేధావులకు లోటు లేనటువంటి ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ఇటువంటి ముద్ర నుంచి బయటపడడానికి ఎంత ప్రయత్నం చేయాలన్నది మరి జగన్మోహన్ రెడ్డి ఆయా నాయకులకే తెలియాలి. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి, వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.